ప్రభుత్వ కార్యాలయాల్లో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు సరిగ్గా పని చేయకుండా ఉంటారో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఉదాహరణకి మీరు ప్రభుత్వ కార్యాలయంలో గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చినప్పుడు, లేదా కొన్ని నెలలుగా అదే గొంతులతో ఉన్న రహదారిపై ప్రయాణించినప్పుడు. అయితే ఈ పనులను మనం ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తే ఎలా ఉంటుందని ఒకసారి ఊహించండి. అంటే పాఠశాలల నుంచి పార్కులు మరియు రోడ్ల వరకు అన్నింటినీ ప్రైవేటైజేషన్ చేస్తే ఎలా ఉంటుంది? కొంతమందికి ఈ ఆలోచన ఒక పెద్ద పీడకలలా అనిపించవచ్చు. కానీ ఇక్కడ ప్రతి సేవను ఒక మంచి వ్యాపారంలాగా నడిపించడం, ప్రతి పని సాఫీగా జరిగిపోవడం, బ్యాంకులు వంటి కార్యాలయాల్లో పొడవైన క్యూలు లేకపోవడం, రహదారుల్లో గొంతులు వెంటనే బాగు చేయబడడం లాంటి పనులు నిమిషాల్లో జరిగితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ప్రతి పబ్లిక్ సర్వీస్ మీకు ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్ ప్లేస్ లాగా లేదా బాగా పనిచేసే యాప్ లా సమర్థవంతంగా ఉంటే ఎలా ఉంటుంది? మనం మన డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఏదైనా ఐడీలను రెన్యూ చేయడానికి వెళ్లి కేవలం 5 నిమిషాల్లో పని అయిపోయి మనం సంతోషంగా బయటకు రావడాన్ని ఊహించుకోండి. లేదా ఒక ప్రైవేట్ పార్కును చూడండి. అది ఎంత శుభ్రంగా మరియు అందంగా ఉంటుందంటే మనకు అది ఒక 5 స్టార్ రిసార్ట్ లా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రైవేట్ కంపెనీలు మన విలువైన సమయాన్ని వృధా చేయకుండా సమర్థవంతంగా పనిచేస్తాయి. ప్రైవేటీకరణ ద్వారా మనం నిజంగా పనిచేసే ఉన్నత స్థాయి సేవలను పొందవచ్చు. తద్వారా మనకు సమయం, ఆందోళన మరియు కొంత డబ్బు కూడా ఆదా అవుతుంది. ఫ్రెండ్స్, నిజంగా ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ చేస్తే ఈ సేవలు సామాన్య మానవులకు అందుబాటులో ఉంటాయా లేదా అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. కొంతమందికి ఈ ప్రైవేటైజేషన్ అనే ఆలోచన నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది. అలాగే మరికొంతమందికి ప్రతిదీ ప్రైవేటైజేషన్ అయితే ప్రభుత్వాలు ప్రజలకు ఇంకా దేనికి ఉపయోగపడతాయి అనే ఆలోచన వస్తుంది. నిజం చెప్పాలంటే ప్రభుత్వ స్థలాలు మరియు సేవలను ప్రభుత్వమే నిర్వహించాలి. ఎందుకంటే పాఠశాలలు, పార్కులు, రోడ్లు వంటివి అందరికీ అందుబాటులో ఉండాల్సినవే. ఇవి మనందరికీ ఒకేలా ఉంటాయి. మనం ఎవరో, మనం ఎలాంటి వాళ్ళమో, ఎంత చెల్లించగలమో అనే పరిమితులు లేకుండా అందరికీ అందుబాటులో ఉండేలా రూపొందించబడ్డాయి. అయితే ఈ సేవలను ప్రైవేటీకరణ చేస్తే, అంటే ప్రైవేట్ కంపెనీలు ఈ సేవలు నిర్వహించడం మొదలు పెడితే కొన్ని విషయాలు పూర్తిగా మారిపోవచ్చు. ఎందుకంటే ప్రైవేట్ కంపెనీలు లాభాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తాయి. ఎందుకంటే వాళ్లకు డబ్బు సంపాదించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి. నిజంగా ప్రైవేటైజేషన్ అయితే మనం ఇప్పటి వరకు ఉచితంగా లేదా తక్కువ ధరలకు పొందిన కొన్ని సదుపాయాలకు ఇప్పుడు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి రావచ్చు. ఉదాహరణకు మనకు అందుబాటులో ఉన్న పార్కులను చూడండి. మనం ఎలాంటి రుసుము లేకుండా వీటిని ఆనందించగలుగుతున్నాం. కానీ ఆ పార్కును ఒక ప్రైవేట్ కంపెనీ నిర్వహిస్తే అది ఒక ఎంటర్టైన్మెంట్ పార్క్ లా మార్చి దానికి ఎంట్రీ ఫీలను వసూలు చేసే అవకాశం ఉంటుంది. లేదా పాఠశాలను తీసుకోండి. ప్రభుత్వ పాఠశాలలు అందరికీ అందుబాటులో ఉంటాయి. కానీ ప్రైవేటీకరించిన పాఠశాలలు ఉంటే అందులో చదవడానికి అత్యధిక ఫీలు చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా కొన్ని కుటుంబాలకు విద్య అందుబాటులో లేకపోవచ్చు. ఇదే సమస్య మెరుగైన నాణ్యత మరియు సమర్థత అందుబాటును తగ్గించే ప్రమాదంలో ఉంటుంది. అయితే ప్రైవేటైజేషన్ జరిగితే మనం ఈ సేవలను ఇంతకు ముందు పొందినట్లుగానే సులభంగా పొందగలమా, లేదా ఈ సేవలు కొందరికి మాత్రమే అందుబాటులో ఉండే విధంగా మారుతాయనే విషయాలు మనం గమనించాలి. అయితే ప్రభుత్వాలు ప్రతి కార్యాలయాన్ని ప్రైవేటీకరణ చేస్తే అది అందరికీ ఉపయోగపడేదిగా ఎలా ఉండాలో తెలుసుకుందాం. ముందుగా ధరలను న్యాయంగా ఉంచాలి మరియు సేవలను అందరికీ చేరుకునేలా కఠినమైన నిబంధనలు మరియు విధానాలను అమలు చేయాలి. ఉదాహరణకి ఒక ప్రైవేట్ సంస్థ ఒక పార్కు నిర్వహించే బాధ్యత తీసుకుంటే ప్రభుత్వం వాటికి ఎంట్రీ ఫీలు తక్కువగా ఉంచాలి, లేదా పిల్లలు, వృద్ధులు వంటి వర్గాల కోసం ఉచిత ప్రవేశాన్ని కల్పించడం వంటి నియమాలను పెట్టాలి. ఈ విధంగా ఆ పార్కు ప్రైవేట్ నిర్వహణలో ఉన్నప్పటికీ అది ప్రజలందరికీ సేవ చేస్తుంది. ఇంకా ముఖ్యమైన సేవలైన విద్య, ఆరోగ్యం లేదా రవాణా వంటి వాటికి ప్రభుత్వం మరింత ముందుకు వెళ్లి కొన్ని నిబంధనలను అమలు చేయాలి. ఉదాహరణకు తక్కువ ఆదాయం గల విద్యార్థులకు స్కాలర్షిప్లు మరియు సబ్సిడీలు ఇవ్వడం ద్వారా తక్కువ ధరల్లో విద్య, వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. ఒక ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు చెల్లించలేని విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించడం లేదా ఆరోగ్య సంరక్షణ కోసం ఆర్థిక సహాయం అందించాలి. అలాగే బస్సులు లేదా రైలు టికెట్ల ధరలను గురించి ఒకసారి ఆలోచించండి. ఒక ప్రైవేట్ సంస్థ వీటిని నడిపే బాధ్యత వహిస్తే ఆ బస్సు లేదా రైలు టికెట్ల ధరలు ఆకాశాన్ని తాకుతాయి, ముఖ్యంగా సంక్రాంతి, దసరా, దీపావళి లాంటి పండుగల సమయాల్లో. అయితే ఈ సమతుల పద్ధతిలో ప్రైవేట్ సంస్థలు వేగం, గుణాత్మకత, ఆధునీకరణను అందిస్తాయి. మరోవైపు అందుబాటు, న్యాయబద్ధత వంటి అంశాలను ప్రభుత్వం నిర్ధారిస్తుంది. ఇక్కడ ప్రభుత్వం మరియు ప్రైవేట్ సంస్థలు కలిసి పనిచేయాలి. అప్పుడే ప్రైవేట్ నిర్వహణ సౌలభ్యం మరియు ప్రభుత్వ పరిరక్షణ ఒకే చోట ఉండడం ద్వారా ప్రైవేటీకరణ అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఇదే సరైన మార్గం అని చెప్పవచ్చు. కాబట్టి ప్రైవేటైజేషన్ గురించి ఒకసారి ఆలోచించండి. మనం ప్రభుత్వ సేవలను ప్రతిరోజు ఉపయోగిస్తున్నాం. పార్కులు, బస్సులు, రైళ్లు, గ్రంథాలయాలు ఇవన్నీ మన జీవితంలోని కీలకమైన భాగాలు. కానీ వాటిని ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తే ఈ సేవలు సామాన్య మానవులకి అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రైవేట్ సంస్థలు లాభాలను పెంచుకోవడమే ముఖ్యంగా చూసుకుంటాయి. కనుక వారు ఈ సేవలను మనకు అందించడం మనకు మరింత ఖర్చుతో కూడుకున్నది కావచ్చు. ప్రభుత్వ సేవలను ప్రైవేటైజేషన్ చేస్తే మనకు అవసరమయ్యే పబ్లిక్ సర్వీసులు ప్రైవేట్ కంపెనీలు అందిస్తాయి. దీని కారణంగా పార్కులకు ప్రవేశించడానికి లేదా బస్సులు మరియు రైలు ప్రయాణాల కోసం చెల్లించాల్సిన ఖర్చులు పెరుగుతాయి. స్కూళ్లు, హాస్పిటల్ వంటి ముఖ్యమైన సర్వీసులు కూడా ఖరీదవుతాయి. అది తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు లేదా సాధారణ ప్రజలకి పెద్ద ఇబ్బంది అవుతుంది. ఇవి మనందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. మన ప్రయత్నాలు
తప్పనిసరిగా ప్రైవేటైజేషన్ ను అడ్డుకోవడం కాదు, ప్రజా సేవలను అందరికీ అందుబాటులో ఉంచడమే ప్రధాన లక్ష్యం కావాలి. మనం ప్రభుత్వ సేవలను మరింత మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తూ ఆ సంబంధిత విధానాలకు మద్దతు ఇవ్వాలి. బడ్జెట్ ను పెంచే విధానాలు, అవసరమైన నిధులు ప్రభుత్వ సేవలకు అందించేలా చూసుకోవాలి. ప్రైవేటైజేషన్ అనేది ప్రతి ఒక్కరికి హాని కలిగించకపోవచ్చు, కానీ ప్రజలందరి హక్కులను కాపాడుకోవడం, ప్రజా సేవలను అందుబాటులో ఉంచడం ముఖ్యం. అలా జరగాలి అంటే మనం సామూహికంగా కృషి చేయాలి. చివరికి అన్ని ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరించడం అంత సులభమైన విషయం కాదు. నిజంగా ప్రైవేట్ కంపెనీలు వస్తే మనకు సర్వీసులు వేగంగా, సులభంగా, అధిక నాణ్యతతో అందించే అవకాశాలు ఉన్నాయనిపిస్తుంది. కానీ దీనితో పాటు మనం గుర్తించాల్సిన ఒక విషయం కూడా ఉంది. సర్వీసులు చాలా ఖరీదుగా మారుతాయి. అప్పుడు ప్రతి ఒక్కరూ వాటిని కొనలేరు. అందరికీ వాటి ఖర్చు భరించడానికి సామర్థ్యం ఉండదు. దీనికి నిజమైన పరిష్కారం ఏంటంటే సమర్థత మరియు అందుబాటులో ఉండే సేవల మధ్య సరైన సమతుల్యత. ఈ సమతుల్యత వల్ల మనం ఉత్తమమైన ప్రజాసేవలను పొందగలుగుతాం, కానీ వాటి ఖర్చు మరింత పెరగకుండా అందరికీ అందుబాటులో ఉండేలా కూడా ఉండాలి. ప్రైవేట్ కంపెనీలకు అన్ని సర్వీసులు అప్పగించడానికి మనం ఆందోళనతో ముందుకు సాగడానికి ముందు ఈ సేవలు ప్రజలకు కలిగించే ప్రయోజనాలను కోల్పోకుండా చూడాలి. చివరికి ఇవి కేవలం సర్వీసులు మాత్రమే కాదు, ఇవి మన సమాజంలో అందరికీ సాఫీగా పనిచేయడానికి ఉండే భాగాలు.